Please subscribe Telugu 7 Media. ఈరోజు కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్లో సేఫ్ స్పైన్ స్వీట్ ఒకటి ఓపెన్ చేసాం. అంటే బేసికల్గా ఆపరేషన్ థియేటరు, నావిగేషను, ఎండోస్కోపు, హై పవర్ డ్రిల్స్ అన్ని ఆల్ ఎక్విప్మెంట్ తీసుకొని స్పైన్ సర్జరీని సేఫెస్ట్ సర్జరీ కింద మార్చే ప్రయత్నంలో ఇది ఒక భాగం. సో పాత రోజులలాగా స్పైన్ సర్జరీ దైవాధీనం సర్వీస్ కాదు. ఇప్పుడు స్పైన్ సర్జరీ 99% సక్సెస్ఫుల్ సర్జరీ ఇన్ ఏ ప్రాపర్ స్పైన్ యూనిట్. నేను ఇందాక చెప్పినట్టు 3 Eలు. ఫస్ట్ ఎక్స్పర్టీజ్ ఉండాలి, అంటే స్పైన్ సర్జరీ బాగా నేర్చుకొని అనుభవం ఉన్న స్పైన్ డాక్టర్స్ ఉండాలి. ఇలా మా దాంట్లో ఆల్మోస్ట్ 5 ఉన్నారు. అట్లానే న్యూరో ఎనస్థెటిస్టులు ఉండాలి. ఒకే ఎనస్థీషియా అందరికీ సరిపోదు. న్యూరో మానిటరింగు, న్యూరో ఎనస్థీషియా ఒక సబ్స్పెషలైజేషను. అట్లా నెక్స్ట్ ఈ వచ్చి ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్ కూడా అంత మోడర్న్ ఎక్విప్మెంట్ ఉండాలా. ఇందా మనం అనుకున్నట్టు డ్రిల్స్లో కూడా తేడా ఉంటుంది. పవర్ డ్రిల్స్ చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ని డ్యామేజ్ చేయకుండా, వైబ్రేషన్స్ బాగా ఎక్కువ లేకుండా ఓన్లీ వర్టికల్గా ఆపరేట్ చేసే డ్రిల్స్ ఉంటాయి. అట్లానే ఎన్విరాన్మెంట్, ఆపరేషన్ థియేటరు, తర్వాత రికవర్ అవ్వడానికి పెయిన్ రిలీఫు, తర్వాత ఫిజియోథెరపీ. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఆల్మోస్ట్ 10 టీంలు చాలా మనసు పెట్టి చేస్తే ఒక న్యూరో ప్రొసీజర్ కానీ, ఒక స్పైన్ ప్రొసీజర్ కానీ మంచి అవుట్కమ్స్ వస్తాయి. కాబట్టి స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ స్పైన్ స్వీట్ అన్నది డెఫినెట్గా ఒక మంచి ఆపర్చునిటీ టు గెట్ ఏ గుడ్ అవుట్కమ్ రిజల్ట్స్. తర్వాత కిమ్ సన్షైన్ హాస్పిటల్ మా బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్లో ఫ్రీ స్కోలియోసిస్ క్యాంప్స్ కూడా చేస్తున్నాం. స్కోలియోసిస్ అంటే మీ అందరికీ తెలుసు, పుట్టుకతోటే నడుము వంకరగా ఉంటుంది కొంతమందికి. ఆ వంకరగా ఉన్న నడుముని ఆపరేట్ చేయడానికి చాలా ఎక్స్పర్టీస్ కావాలి, న్యూరో మానిటరింగ్ కావాలి. అవన్నీ మా దగ్గర ఉన్నాయి. తర్వాత ఆ స్క్రీనింగ్ కూడా, ఎందుకంటే స్కోలియోసిస్ లో సోషియో ఎకనామిక్ కండిషన్స్లో వస్తుంది. కాబట్టి అలా పేదవాళ్ళకి, అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళకి ఆఫర్ చేయడానికి మా వాళ్ళు ఫ్రీ క్యాంప్స్ చేస్తున్నారు. అది కూడా మేము ప్రెస్ రిలీజ్ ఇస్తాం. అది కూడా ఉపయోగించుకోవాల్సిందని నా మనవి. సో డెఫినెట్గా ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయి, బట్ హైదరాబాద్లో ఇట్లా పర్పస్ బిల్ట్ స్పైన్ స్వీట్ మన దగ్గర ఉంటుంది. ఓకే, ఎలాంటి వాళ్ళకంటే స్పైన్ ప్రాబ్లమ్స్ ఉండి, ఇందాక మనం అనుకున్నట్టు ప్రతి నడుము నొప్పికి ఆపరేషన్ అక్కర్లేదు. 100 మంది నడుము నొప్పితో వస్తే 5గురికి మ్యాక్సిమం 6గురికి తప్ప అవసరం లేదు. స్పైన్ డీజనరేటెడ్ డిస్క్ అవ్వచ్చు, స్పైన్ ట్యూమర్స్ అవ్వచ్చు, స్కోలియోసిస్ అవ్వచ్చు, ఒక్కోసారి ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద స్పైన్ అవ్వచ్చు. అంటే స్పైన్లో ఉండాల్సిన మూమెంట్ కంటే ఎక్కువ ఉండి చాలా పెయిన్ వస్తుంది, వాళ్ళకి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్పైన్ సర్జరీ, ఈ పెడికల్ స్క్రూస్ వచ్చిన తర్వాత, న్యూరో మానిటరింగ్ వచ్చిన తర్వాత, ఎండోస్కోపీస్ వచ్చిన తర్వాత చాలా సేఫ్ జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు మైక్రో డిస్కెక్టమీస్ అని మైక్రోస్కోప్ కింద చేస్తారు. కాబట్టి పాత రోజులలాగా నెర్వ్ రూట్ డ్యామేజీ, కాళ్ళు పడిపోవటము, స్పైన్ ఆపరేషన్ అయితే ఇంకేమి సెక్షువల్ పొటెన్సీ పడిపోవటం, ఇట్లాంటి చాలా మిత్స్, చాలా అపోహలు ఉన్నాయి. అవి ఏమీ లేవు. ఇప్పుడు స్పైన్ సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సర్జరీస్ ఇన్ ఆర్థోపెడిక్స్. మన దాంట్లో దాన్ని ఇంకా సేఫ్గా చేసాం ఈ ప్రక్రియ వల్ల. అవును, డెఫినెట్గా మనం ఇదంతా ఎక్విప్మెంట్ అంతా ఇట్ రన్స్ ఇన్ crores of rupees మీరు అన్నట్టు. కానీ అవన్నీ కూడా పేషెంట్కి లోడ్ చేసే ప్రక్రియ మన దాంట్లో ఎప్పుడూ లేదు. మహా అయితే 10 to 15% ఎక్స్ట్రా అవుతుంది అంతే. అంతేగాని అంతకుముందు చేసిన ప్రొసీజర్కి డబల్ అవ్వటము, మీరు ఇళ్ళు మంగళసూత్రాలు అమ్ముకొని ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం రాదు. ఓకే, ఐటీ ఎంప్లాయీస్కి బేసిక్గా మెకానికల్ బ్యాక్ పెయిన్, అంటే వాళ్ళు సరిగా పోస్చర్ సరిగ్గా లేకుండా కూర్చునే విధానంలో మార్పు, తర్వాత గంటలు కూర్చోవడం వల్ల స్పైన్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో కాబట్టి అవన్నీ స్పైన్, ఐటీ వాళ్ళకి 90% ఆపరేషన్ అక్కర్లేదు. వాళ్ళందరికీ సిట్టింగ్ పోస్చర్ మార్చుకోవటము, తర్వాత ఎక్సర్సైజ్ చేయడం తప్ప వాళ్ళకి 90% ఆపరేషన్ అక్కర్లేదు. గవర్నమెంట్ పాలసీస్ అంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయమ్మా. ఇన్సూరెన్స్ ఇప్పుడు ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఇన్ఫ్యాక్ట్ రేపు నెక్స్ట్ వీక్ నేను IRDA ఇన్సూరెన్స్ వాళ్ళని పిలిచారు రోబోటిక్స్ ఇన్సూరెన్స్ చెప్పడానికి. ఇప్పుడు ఆల్ మోడర్న్ టెక్నాలజీ, రోబోటిక్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్లోకి వెళ్తున్నాయి. పాత రోజుల్లో ఇన్సూరెన్స్ వాటిని కవర్ చేయట్లేదు. దే కన్సిడర్డ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్, బట్ నౌ ఇట్ ఈస్ నో మోర్. ఆల్ ద హైయెస్ట్ ఎక్విప్మెంట్. ఇన్ఫ్యాక్ట్ సమ్ పీపుల్ ఆర్ స్పెసిఫికలీ ఆస్కింగ్, మీ దగ్గర న్యూరో మానిటరింగ్ ఉందా, నావిగేషన్ ఉందా, దెన్ ఓన్లీ వీ విల్ రీఎంబర్స్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ ద వే ఫార్వర్డ్. ఓకే, మీ అందరికీ అసలు ఇక్కడ సన్షైన్లో ఒక రూమ్ ఇస్తే పోద్దాం, ఇక్కడ పెట్టుకుంటే పోతే ఎక్విప్మెంట్ మనం చాలా ఫ్రీక్వెంట్గా కలుస్తాం. సో నిన్న సాయంత్రం కలిసాం. అందరికి హెల్మెట్లు వచ్చినాయా? రాని వాళ్ళు ఎవరుంటే చెప్పండి, నేను ఇప్పిస్తాను. నేను హెల్మెట్ లేకుండా ఎవరన్నా ప్రెస్ వాడు కనపడ్డారా మర్డర్ చేస్తా.
అర్థమైందా? మీకోసం రా బాబు, మీ భార్యల కోసం, మీ పిల్లల కోసం ఎదురు చూస్తుంటారు ఇంట్లో. మీరు పొద్దులేసి సాయంత్రం తిరుగుతూనే ఉంటారు పాపం. హెల్మెట్లు పెట్టుకోకుండా ఏంట్రా బాబు, జాగ్రత్త చేయండి రా బాబు, జాగ్రత్త చేసుకోండి. ఓకే రైట్. ఇవాళ పైన అండ్ కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాం ఇక్కడ. కిమ్ సన్షైన్ హాస్పిటల్ టెక్నాలజీ దాటంలో ఫోర్ ఫ్రంట్ మీకు తెలుసు. మనది వన్ ఆఫ్ ద లీడింగ్ రోబోటిక్ సెంటర్ ఇది. జాయింట్ రిప్లేస్మెంట్స్లో 6 రోబోట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంకెక్కడ లేవు ఇండియాలో. సో థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్ చేస్తాం. అట్లానే మొన్న లాస్ట్ టైం డెవిన్సీ రోబోట్ అని విమలాకర్ తోటి ఒకటి లాంచ్ చేసాం. తర్వాత మొన్న షోల్డర్ ప్యానోస్కోప్ అని ఒకటి 360 డిగ్రీస్ చేసాం. అట్లానే ఇవాళ స్పైన్లో కూడా కొన్ని టెక్నాలజీస్ తీసుకొచ్చి దీన్ని స్పైన్ సర్జరీని సేఫ్గా చేద్దామని చేస్తాం. ఓకే. సో బేసికల్గా పాయింట్ ఏంటంటే స్పైన్ సర్జరీ ఒకప్పుడు దైవాధీనం సర్వీస్. అంటే ఆపరేట్ చేస్తే నీ కాళ్ళు ఉంటాయో లేవో తెలియదు. యాక్చువల్గా ఒక పెద్ద డాక్టర్ గారు రంగారెడ్డి గారు నిన్నే ఉంటారు మీరు, బొక్కల రంగారెడ్డి గారు, ఆర్థోపెడిక్ సర్జన్, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్. ఆయనకి స్పైనల్ ట్యూమర్ వస్తే యూకే నుంచి వచ్చి చేశారు. తర్వాత ఆయనకి 2 కాళ్ళు పడిపోయినాయి. అన్ఫార్చునేట్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేజ్, ఆ రోజుల్లో టెక్నాలజీ లేని రోజుల్లో కాంప్లికేషన్ వస్తుండే. బట్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత మైక్రో సర్జరీ అంటే ఎండోస్కోపిక్ సర్జరీ అట్లా వచ్చినాయి. అంటే డిస్క్ నెర్వ్ రూట్స్ ఇంత లావుగా కనపడతాయి కాబట్టి డ్యామేజ్ ఉండదు. సో కాబట్టి ఇప్పుడు ప్రాపర్ స్పైన్ యూనిట్లో ప్రాపర్ స్పైన్ సర్జరీ, ఇప్పుడు వీళ్ళందరూ ఆర్థోపెడిక్ సర్జన్సే. ఆయన ఎనస్థెటిస్ట్ అనుకో, వీళ్ళందరూ నాలాగా ఆర్థోపెడిక్ చేశారు. బట్ స్పైన్లో వీళ్ళ జీవితంతో వీళ్ళు స్పైన్లో గడిపారు. నేను మోకాళ్ళు హిప్స్లో గడిపినట్టు. అంటే ఇప్పుడు ఆర్థోపెడిక్స్ అంటే జనరల్ ఆర్థోపెడిక్స్ సరిపోదు, స్పెషలైజ్డ్ స్పైను. లాస్ట్ టైం చంద్రశేఖర్ షోల్డరు, నేను నీసు హిప్స్, అట్లా స్పెషలైజేషన్ బాగా పెరిగిపోయింది. సో ఇట్లా ప్రాపర్ స్పైన్ సర్జన్స్ చేతుల్లో స్పైన్ యూనిట్లో ఆపరేట్ చేయించుకుంటే కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ జీరో నౌడేస్, ఆల్మోస్ట్ జీరో. ఎందుకంటే అంత టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఆ టెక్నాలజీలో మన దగ్గర ఇప్పుడు కొత్తగా అల్ట్రాసోనిక్ బోన్ స్కాల్పల్ అని, అవన్నీ కూడా హిమాంశు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ టు యూ. తర్వాత ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, అంటే ఆపరేట్ చేసేటప్పుడు నర్వ్స్ మీద ఏదైనా ఇబ్బంది కలిగితే ఎమ్మటే ఆ మెషిన్లో మనకి ఇది వస్తుంది అనమాట. సో అది. అట్లానే నెక్స్ట్ స్పైన్ నావిగేషన్, అంటే రోబోటిక్స్ లాగా స్పైన్లో నావిగేషన్ సిస్టము. తర్వాత హై స్పీడ్ డ్రిల్స్, అంటే వెరీ ప్రిసైజ్ డ్రిల్స్, అంటే వైబ్రేట్ అవ్వకుండా ఓన్లీ వర్టికల్ యాక్సిస్లో పెనిట్రేట్ అయ్యే డ్రిల్స్, అంటే వేరే డ్యామేజ్ ఉండకుండా. ఎందుకంటే డిస్క్ పక్కనే ఉంటుంది నెర్వ్. సో అది చాలా ప్రెసిషన్తో కూడిన పని. సో ఇవన్నీ కూడా వచ్చి ఇప్పుడు మనం సేఫ్ స్వీట్ అని ఒకటి తయారు చేసాం ఆపరేటింగ్ థియేటర్లో. అట్లానే ఇప్పుడు అనగున్నాడు చివరి ఆయన మత్తు డాక్టరు. కానీ మత్తు డాక్టర్లో కూడా ఆయన న్యూరో అనస్థెటిస్ట్, అంటే నరాల మీద బ్రెయిన్ సర్జరీ స్పైన్స్ మీద స్పెషలిస్ట్. సో అలాంటి అనస్థీషియా స్పెషలైజేషన్ కూడా ఉంది. సో కాబట్టి ఎన్ని మల్టిపుల్ థింగ్స్. సో స్పెషలైజేషను, ఎక్విప్మెంటు, తర్వాత ఎన్విరాన్మెంటు. సో అన్నీ కలిపి 3 Eలు, ఎక్స్పర్టీజు, ఎన్విరాన్మెంటు, ఎక్విప్మెంటు, ఇవన్నీ కలిపి 4వ E వచ్చి ఎకనామిక్స్, అంటే ఎకానమీ. సో అది కూడా పెద్ద ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ₹1,00,000 అయ్యే డిస్క్ సర్జరీ 3 లక్షలు చేయము, అంత ఉండదు. మార్జినల్గా 10-15% కంటే ఎక్కువ ఉండదు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సేజ్, ఇవన్నీ అన్ని ఈలు కలిసి ఒక మంచి స్వీట్ లాగా తయారు చేసాం. సో కాబట్టి స్పైన్ సర్జరీకి ఎక్కడ ఏ కాంప్లికేషన్ ఉన్నా, ఎంత కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉన్నా, ఈ స్పైన్ స్వీట్లో మీకు కంప్లీట్ ఇది దొరుకుతుంది. ఇప్పుడు కూప్చంద్ గారు వచ్చాడు, ఆయన మేము భీష్మ పితామహ అని చెప్పుకుంటాం ఎనస్థీషియాలో. సో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఎనస్థిస్ట్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. కాబట్టి స్పైన్ సర్జరీ భయపడకూడదు, అంత ముందులాగా భయపడాల్సిన అవసరం లేదు. అట్లనే కనపడ్డ ప్రతి నడువు నొప్పికి ఆపరేషన్ చేయము, అది ఇంకొక అపోహ. 100 మంది నడువు నొప్పితో వస్తే హార్డ్లీ 5గురికి పనిపోదు, అంతేనా? 5% దీనికంటే హార్డ్లీ 5%, 5%కి ఆపరేషన్ పడుతుంది. బట్ ఆపరేషన్ ఒక్కోసారి కంపల్సరీగా చేయించుకోవాలి. అది అశ్రద్ధ చేస్తే ఒక్కోసారి కాడా ఈక్వన సిండ్రోమ్ అని వచ్చి ఒంటేలు మోషన్ వెళ్ళే నరాలు దెబ్బతింటే జీవితాంతం మళ్ళీ రికవర్ అవ్వరు. కాబట్టి స్పైన్లో ఆ మాత్రం అర్జెన్సీ ఉండాలి. సో ఇవాళ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఫీల్ అబ్లైజ్డ్ అండ్ ఫుల్ఫిల్డ్ దట్ వీఆర్ ఏబుల్ టు గెట్ దిస్ టెక్నాలజీ టు అవర్ దిస్ థింగ్. తర్వాత మీకు ఈ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ అన్నది నా ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ 20 ఏళ్ల కింద స్టార్ట్ చేసాం కిమ్స్ హాస్పిటల్ ఉన్నప్పుడు. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెంది ఇప్పుడు ఆల్మోస్ట్ 25 మంది కన్సల్టెంట్స్ మా గ్రూప్లో పనిచేస్తున్నారు.
ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలిస్ట్. స్పైన్లోనే 5-6 ఉన్నారు, అట్లానే జాయింట్ రిప్లేస్మెంట్లో 10 మంది ఉన్నారు, షోల్డర్ సర్జరీ, ఫుట్ అండ్ యాంకిల్ సర్జరీ, తర్వాత ఆర్థ్రోస్కోపీ, ఇలిజారో, అట్లా ప్రతి దానికి ఆర్థోపెడిక్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వన్ హోమ్ అండర్ వన్ రూఫ్ కింద మన సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఉంది. ప్రాబబుల్లీ నాకు తెలిసి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్థోపెడిక్ గ్రూప్స్ ఇన్ ఇండియా, ప్రైవేట్ సెటప్లో. గవర్నమెంట్ సెటప్లో ఉండుండొచ్చు కానీ ప్రైవేట్ సెటప్లో. అండ్ దట్ షోస్ ద వాల్యూ అండ్ దట్ షోస్ ది డెడికేషన్ అండ్ దట్ షోస్ ద అవుట్కమ్స్ ఆల్సో. పేషెంట్లు బయటకు వెళ్ళే వాళ్ళు 99% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇదే కాకుండా రీసెర్చ్లోను అకాడమిక్స్లోనూ కూడా మేము ముందుంటాం. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 20 నుంచి 25 మందికి ట్రైనింగ్ ఇస్తాం, ఫెలోషిప్స్. అట్లానే రీసెర్చ్ పేపర్స్ బోల్డ్ పబ్లిష్ చేస్తాం. సో అన్ని రకాల సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఫోర్ ఫ్రంట్లో ఉంది. ఇంకో విషయం మనందరూ గర్వించదగ్గ విషయం ఏంటంటే ఐసాక్ అని ఉంటుంది, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆర్థోపెడిక్ సెంటర్స్. ప్రపంచం మొత్తంలో 24 హాస్పిటల్సే దాంట్లో మెంబర్స్. మేయో క్లినిక్, క్లీవ్లాండ్ క్లినిక్, తర్వాత ఆస్ట్రేలియాలో హాస్పిటల్స్, తర్వాత హ్యామర్ స్మిత్ హాస్పిటల్ లండన్, ఇవన్నీ కూడా బై ఇన్విటేషన్. ఏదో మనం డబ్బులు కడితే వచ్చేది కాదు. ఆ ఇన్విటేషన్ అంటే మనం ఎన్ని రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ చేసాం, ఎన్ని ఫెలోషిప్స్ ఇస్తున్నాం, మన అవుట్కమ్స్ ఏంటి, స్పెషలిస్టులు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చూసి వాళ్ళు మార్కులు ఇచ్చి దాన్ని ఎంటర్ చేసుకుంటారు. ఇండియా నుంచి 2 హాస్పిటల్స్ ఉన్నాయి. మనది బోన్షైన్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఒకటి, ఇంకొకటి పూనాలో సంచేటి హాస్పిటల్. సో దట్ ఈస్ అవర్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ప్రెస్టేజ్ అండ్ రికగ్నిషన్. సో ఈ ఇన్స్టిట్యూట్ బ్యాక్డ్రాప్లో ఇది ఇంకొక కలికిత్తురాయి మనకి డెఫినెట్గా ఈ స్పైన్ స్వీట్ అన్నది. అండ్ డెఫినెట్గా మనం అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్లు ఆర్ గెస్ట్స్కి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు మీ ప్రెస్కి చెప్తూ ఉంటాను, ఈ పర్టికులర్ మెసేజ్ మీరు అందరికీ షేర్ చేయాలని చెప్పి. నేను సాయంత్రం హెల్మెట్ డ్రైవ్ చేసాం, మన వాళ్ళందరూ వచ్చారు. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. ఇంకా ఇలాంటి సోషల్ రెలవెంట్ థింగ్స్ ఇంకా ముందు చేద్దాం. సో లెట్ us all work together for the benefit of the mankind. So I request the other spine surgeons to come and talk much more about this. Good afternoon, everybody. I'm Dr. Dinakar here. English comfortable, kada? First, when I came to Hyderabad in 2000, I wanted to make a team. He told general orthopedics, oka person kudardu. So we should have one for spine. Okay. One for spine, one for arthroscopy, oka mokal chudali, oka shoulder chudali. That's how this concept of different doctors వర్కింగ్ ఇన్ ఆర్థోపెడిక్స్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్కి వస్తే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కన్సల్టెంట్ కూర్చుంటారు, అన్ని డిఫరెంట్ స్పెషాలిటీస్. సో దట్ వీ కెన్ సపోజ్ ఇప్పుడు నేను జనరల్ ఆర్థోపెడిక్స్ చేస్తున్నానంటే నాకు మోకాలు అంత మంచిగా రాదు అంటే ఐ విల్ ట్రై టు సమ్హౌ డూ ఇట్. చేయలేదు, నేను గురువాటి దగ్గర పంపిస్తాను. గురువాటి దగ్గర స్పైన్ వస్తే నా దగ్గర పంపిస్తాను. గురువాటి దగ్గర అదే భుజం ప్రాబ్లం వస్తే చంద్రశేఖర్ దగ్గర పంపిస్తాను. సో పేషెంట్ అల్టిమేట్లీ ఈజ్ పేషెంట్ ఫస్ట్. మన జేబ్ ఫస్ట్ కాదు, పేషెంట్ ఆరోగ్యంగా ఉండాలి, అదే ఫస్ట్. అండ్ 20 years బ్యాక్ వెన్ ఐ కేమ్ ఐ వాజ్ అలోన్ స్పైన్ సర్జన్. నౌ ఇన్ ద ట్విన్ సిటీ ఒక 40 మంది ఉన్నారు 26 years. అండ్ 26 years థింగ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఫర్ ది పేషెంట్ అండ్ ఫర్ ద సర్జన్. లైక్ గురువారెడ్డి సార్ చెప్పారు, ఇప్పుడు మాకు న్యూరో మానిటరింగ్ ఉంది, ఎండోస్కోప్స్ ఉన్నాయి, మనకి నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, రోబోట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మెనీ హై అండ్ గ్యాజెట్స్ హ్యావ్ కమ్ ఫర్ వాట్? ఫర్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ ఫర్ ద పేషెంట్. Comfort to the doctor and comfort to the patient. ఇందుకు ముందు మీరు I don't know whether one of relatives got operated sometime way back in government hospital names. ఒక స్పైన్ సర్జరీ చేస్తే 10 రోజులు బెడ్లే ఉంటారు. ఇప్పుడు స్పైన్ సర్జరీ తర్వాత 4 గంటలు నడుస్తారు, నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోతారు. సమ్టైమ్స్ ఈవెన్ సెండ్ దెమ్ ద సేమ్ డే హోమ్. సో స్పైన్ సర్జరీ హ్యాస్ ఇంప్రూవ్డ్ బై లీప్స్ అండ్ బౌండ్స్ అండ్ ఇట్ హెస్ బికమ్ ఎ సేఫ్ థింగ్. అండ్ యాజ్ డాక్టర్ గురువారెడ్డి సెడ్ 5%కే చేస్తాను. ఊరికే చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఎవరికి కావాల్సిందో వాళ్ళకే చేస్తే యూ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఊరికే చేయలేదు, ఈ డబ్బు ఇస్తే కూడా చేయదు. దట్ ఈస్ ద కన్సెప్ట్ ఆఫ్ SBJI. SBJI, we don't work for money, we work for the patient healing and comfort. Thank you. HOD of anesthesiology. With that development in the anesthesia, today spine and brain surgery has become very safe. This message have to percolate down to the common public that spine surgery is no more a difficult surgery and we get excellent results thanks to excellent spine surgeons and the development in anesthesia. My colleague Dr. Anak is a neuroanesthetist. He will take care of only brain and spine surgery, and during the surgery they will monitor the each and every nerve function, the brain function, everything,
so that every small nerve is also preserved. When the surgeon is touching a particular nerve, what is the effect, whether that will be monitored. So that kind of monitoring system has come into anesthesia. It has made the spine surgery very safe. Actually, people are scared of spine surgery. One of my known person, a very highly educated person, had a spine problem. I asked him to get his surgery done, but he was scared and he went for some alternative medicine. Today, he has a foot drop and not able to walk. Then I told him, had you got your surgery in time, this catastrophe wouldn't have occurred. So the people have to now know that spine surgery is very safe thanks to the advancement in anesthesia and surgical skills. Thank you. Uh, Basically, as sir pointed out, spine is a critical bone, and this is the only bone in the body which has got, the neural structures inside it, the vessels inside it. So it's a combination of both bone as well as nerves. So మనం ఎప్పుడు spine surgeries proceed అయితే, if there is any error, the risk is quite high. It could be to the bones, it could be to the nerves, it could be to the vessels also. Hence, we came up with the concept of spine suite. Spine suite is nothing but it is a conglomerate of, as sir pointed out, experienced trained surgeons, gadgets, and the overall environment in which you're conducting that surgeries. Are the same surgeries మీరు చిన్న సెటప్లో చేస్తే the risk is high. As a surgeon, I know when I operate in a good environment, in a good operation theater, the safety is better. So the whole concept of spine suite is to give a safe outcome. As you see, everyone has an example which has got to a poor outcome or which has led to a bad outcome to the patients. To prevent that bad outcome, we have come up with the concept of spine suite.